పల్లవి ప్రశాంత్ ఎవరైతే రైతు బిడ్డ పేరుతో యూట్యూబ్ వీటి ద్వారా అందరి జనంలోకి వెళ్ళి తద్వారా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యారు. అంతా బాగానే ఉంది. తను విజేతగా కూడా ఎన్నికారు, మొన్నే అభినందించుకున్నాను. బట్ ఆ తర్వాత జరిగినటువంటిది తన విజయం సందర్భంగా తను వెళ్ళమంటే అక్కడ అభిమానులు అంటూ అక్కడ బస్సు అద్దాలు పగలగొట్టడం, దాంతో సజ్జనార్ కేసు పెట్టారు కఠినంగా. రెండో పక్కన మిగతా వాళ్ళు వెహికల్స్ ధ్వంసం చేయడంతో వాళ్ళు మాట్లాడింది చూస్తున్నాం. అభిమానం అనేది వెర్రితలలు వేయడానికి సినిమా యాక్టర్లకు కూడా ఇంత దరిద్రపైన అభిమానులు ఉంటారేమో. రెండవది కేసు పెట్టాక ఏదో వాళ్ళ లాయర్ అంట అదొక బిల్డప్తో ప్రచారాలు చేసుకోవడం ఏంటది, ప్రెస్ మీట్ ఏంటి, తర్వాత మాకు లిస్ట్ ఇచ్చేయమని చెప్పడం ఏంటి, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ ఇస్తారు, అవన్నీ కేసులన్నీ మాకు చెప్పండి అంటం ఏంటి. ఇవాళ కొంతమందిని అరెస్ట్ చేశారు ఆ ధ్వంసం చేసిన వాళ్ళు. ఇతను అజ్ఞాతంలో ఉన్నాడు, పరారీలో ఉన్నాడు అనేది పోలీసులు లెక్క ఉంటుంది. అజ్ఞాతంలో ఉన్నాడు, అతనికి మానవత్వంతో ఆలోచించమని చెప్పి లాయర్ అభ్యర్థించడం ఏంటో ప్రెస్ మీట్ పెట్టి అర్థం కావట్లేదు. ప్రాక్టికల్గా పల్లవి ప్రశాంత్ గుర్తుపెట్టుకోలేదు. బిగ్ బాస్ అంటే ఏదో ఆకాశం నుంచి ఊడిపడినోడు, దాంట్లో విన్నర్ అయిపోతే గనక అంతర్జాతీయ కోర్టుల నుంచి కూడా రక్షణ ఉంటుందనుకోవడం అమాయకత్వం. తొందరగా వెళ్ళి లొంగిపోతే పోలీసులకి ఈలో ప్రచారం జరగచ్చేమో, కానీ సింపతి రాదు. రెండోది దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. తొందరగా వెళ్ళి లొంగిపోవడం కాదు, పోలీసుల దగ్గరికి వెళ్తే అతను తప్పు ఉందో లేదో చెప్పుకోవచ్చు. సార్ నాకు సంబంధం లేదండి, వాళ్ళు ఆవేశం కొద్ది చేశారు, నేను క్షమాపణ చెప్తాను, కావాలంటే వాళ్ళకి పరిహారం ఇస్తానండి అని చెప్పచ్చు. నేనేం ఎంకరేజ్ చేయలేదని, కావాలంటే మీరు వీడియోలు చూడండి అని చెప్పచ్చు. అలా కాకుండా తను కనుక విడిగానే ఉండిపోతే అప్పుడు పరారీలో ఉన్న నిందితుడిగా కనుక రేపు పొద్దున అరెస్ట్ అయితే బెయిల్ కూడా రాదు. ఖచ్చితంగా కొంతకాలం జైల్లో ఉండాల్సి వస్తుంది. జైల్లో అయితే ఎన్ని రీల్స్ అయి చేసుకోవడానికి కుదరదు, బయట కూడా కుదరదు. కాబట్టి మనిషి ఓ మంచి ఆదరణ పొందాడు, సంపాదించుకున్నాడు పేరు, అట్లాగే ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. హ్యాపీగా బాధ్యతగా ఎవరెవడో ఏదేదో చెప్తుంటారు ఈ టైంలో, బాధ్యతగా పోలీసుల దగ్గరికి వెళ్ళి అయ్యా నా తప్పేం లేదు, బయట వాళ్ళు అడావిడి చేశారు, వాళ్ళందరి తరపున నేను క్షమాపణ చెప్తాను, అట్లాంటిది మరోసారి జరగనీయకుండా చూసుకుంటానంటే మర్యాదగా ఉంటుంది. ఆ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా పరిహారం అరేంజ్ చేయడం, ఇంకోసారి ఏం జరగదమ్మా అని చెప్తే హుందాగా ఉంటుంది. అలా కాకుండా ప్రెస్ మీట్లు వీటి ద్వారా కొన్ని రోజులు వస్తుంది అనుకుంటే ఎదురు దెబ్బతింటారు. ఆయన మంచి కోసం చెప్తున్నా, ఆలోచించుకుంటే బెటర్.